నమస్కారం. ఈరోజు మనం మనలో చాలామంది దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనుభవించే ఒక లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక్కోసారి రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. గడియారం చూస్తే అర్ధరాత్రి 2 గంటలు. కారణమేంటో తెలీదు, కానీ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మనసులో ఒక తెలియని ఆందోళన. రేపటి ఆఫీస్ మీటింగ్ గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, లేదా అసలు ఏ కారణం లేకుండానే ఒక రకమైన అలజడి. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చిరాకు, కోపమొచ్చేస్తుంటాయి. అంతా నేననుకున్నట్టు జరుగుతుందో లేదో అని ఒక తెలియని భయం మనసుని తొలిచేస్తూ ఉంటుంది. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అలాంటి సమయంలో మనమేం చేస్తాం? సలహా కోసం వెతుకుతాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్లు మన పరిస్థితిని అర్థం చేసుకుని మన నాడీ వ్యవస్థను శాంతపరచడానికి కొన్ని మందులు సూచిస్తారు. అదే సమయంలో ఒక యోగా గురువుని కలిస్తే అదంతా మనసు చేసే మాయా, రోజూ కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి, నీ మనసు నీ అదుపులోకొస్తుంది, అంత సర్దుకుంటుంది అంటారు. ఇక మన హెల్త్ గురించి బాగా తెలిసిన ఒక స్నేహితుడినో న్యూట్రిషనిస్ట్నో అడిగితే ఒకసారి నీ ఫుడ్ ఎలా ఉందో చూసుకో, నీ శరీరంలో మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలేమైనా లోపించాయేమో, అదే కారణం కావచ్చు అని సలహా ఇస్తారు. ఇప్పుడు మన ముందు 3 మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి: మెడిసిన్, మెడిటేషన్, మెగ్నీషియం. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే అసలైన అయోమయం, అసలు చిక్కంతా మొదలవుతుంది. ఈ మూడింట్లో ఏది సరైనది? ఏది నా సమస్యకు మూల కారణాన్ని పరిష్కరిస్తుంది? మందులు వేసుకుంటే వాటికి అలవాటు పడిపోతామేమోననొక భయం, ధ్యానం చేస్తే నిజంగా ఈ ఆగని ఆలోచనలు ఆగుతాయని ఒక సందేహం, లేదంటే ఇదంతా కేవలం ఒక న్యూట్రిషన్ లోపమా, ఒక సప్లిమెంట్ వేసుకుంటే అంత మాయమైపోతుందా, ఒకటి వాడితే సరిపోతుందా, లేక 3 అవసరమా? ఈ ప్రశ్నలు మనల్ని చాలాసార్లు ఇబ్బంది పెడతాయి, గందరగోళానికి గురిచేస్తాయి. కాబట్టి ఈరోజు ఈ విశ్లేషణలో మనం పైపైన ఇది మంచిది, ఇది కాదు అని తేల్చేయకుండా కొంచెం లోతుగా ప్రయాణిద్దాం. అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం. మన ఆందోళనకు అసలు కారణం అంటే రూట్ కాజ్ మన శరీరంలో ఉందా, మన ఆలోచన విధానంలో ఉందా, లేక మన మెదడులోని రసాయనాలలో అసమతుల్యత వల్ల వస్తోందా? సైన్స్ ఏం చెబుతోంది, మన శరీరం మనకు ఎలాంటి సంకేతాలిస్తోంది అనే విషయాలని చాలా వివరంగా, ప్రశాంతంగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 పరిష్కారాలను విడివిడిగా విశ్లేషించే ముందు మనమందరం కలిసి ఒక అడుగు వెనక్కి వేద్దాం. అసలు సమస్య మూలం ఎక్కడుందో చూద్దాం. ఎందుకంటే సరైన పరిష్కారం కావాలంటే ముందు అసలైన సమస్య ఎక్కడ మొదలైందో తెలియాలి కదా. ఉదాహరణకి, మన ఇంట్లో ఒక చెట్టు ఆకులు ఎండిపోతున్నాయి అనుకుందాం. మనం వెంటనే పైపైన ఆకుల మీద నీళ్లు చల్లుతాం. అది తాత్కాలికంగా ఆ ఎండిపోయిన ఆకులకు కొంచెం తడినిస్తుందేమో గాని అసలు సమస్యను పరిష్కరించదు. అసలు సమస్య ఆ చెట్టు వేర్లలో ఉండొచ్చు, ఆ మట్టిలో పోషకాలు లేకపోవచ్చు. మనం ఆ వేర్ల దగ్గర సమస్యను పరిష్కరిస్తేనే ఆకులు మళ్లీ పచ్చగా చిగురిస్తాయి. మన ఆందోళన కూడా సరిగ్గా అంతే. మనం దాని మూలాన్ని పట్టుకోవాలి. సరే, ఆందోళన ఈ పదం వినగానే పెద్ద పెద్ద సైంటిఫిక్ పదాలు గుర్తుకొచ్చి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని చాలా సింపుల్గా ఒక కథలా అర్థం చేసుకుందాం. మన మెదడులో అమిగ్డాలా అని పిలిచే ఒక చిన్న బాదం గింజంత భాగం ఉంటుంది. దాన్ని మనం మన బ్రెయిన్లోని సెక్యూరిటీ గార్డ్ అనుకుందాం. దాని పని ఏంటంటే మనకు ఏదైనా నిజమైన ప్రమాదం ఎదురైనప్పుడు ఒక ఎమర్జెన్సీ అలారం మోగించి మనల్ని కాపాడటం. ఉదాహరణకు, మనం రోడ్డు దాటుతుంటే వేగంగా ఒక లారీ మన వైపు దూసుకొస్తుందనుకోండి. వెంటనే ఈ సెక్యూరిటీ గార్డ్ అలారం మోగిస్తాడు. మన శరీరం అప్రమత్తమవుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగమంతమవుతుంది. మనం వెంటనే పక్కకు దూకుదాం. ఆ ప్రమాదం తొలగిపోగానే ఆ అలారం నెమ్మదిగా ఆగిపోవాలి, అంతా ప్రశాంతంగా మారాలి. కానీ ఆందోళనతో బాధపడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సెక్యూరిటీ గార్డ్ అలారం ఆఫ్ చేయడం మర్చిపోతాడు. ఎలాంటి ప్రమాదం లేకపోయినా అది మోగుతూనే ఉంటుంది. ఆఫీస్లో బాస్ పిలిచినా అదే అలారం, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలన్నా అదే అలారం, ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా అదే అలారం. ప్రతి చిన్న విషయానికి మన శరీరం ఒక పెద్ద ప్రమాదం వచ్చినట్టుగా స్పందిస్తూ ఉంటుంది. ఆ ఆగని అలారం శబ్దమే మనం రోజూ అనుభవించే ఆందోళన. మరి ఆ అలారం ఎందుకు ఆగడం లేదు? ఆ సెక్యూరిటీ గార్డ్ ఎందుకంత అతిగా స్పందిస్తున్నాడు? ఇక్కడే మనం అసలు మూల కారణాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. దీన్ని మనం రూట్ కాజ్ ట్రయాంగల్ అని పిలుచుకుందాం. ఇది అంతమైతే పరిష్కారం చాలా సులభమవుతుంది. మనల్ని మనం ఒక సూపర్ కంప్యూటర్తో పోల్చుకుందాం. మొదటిది హార్డ్వేర్ సమస్య, అంటే మన శరీరంలోనే ఏదో లోపం ఉండటం. కంప్యూటర్ సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం పవర్ సప్లై కావాలి కదా.
అలాగే మన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా స్థిరంగా ఉండటానికి కొన్ని పోషకాలు అనే ఇంధనం కావాలి. ఆ ఇంధనం అయిపోయినప్పుడు ఈ హార్డ్వేర్ సరిగ్గా పనిచేయదు, అలారం మోగుతూనే ఉంటుంది. రెండవది సాఫ్ట్వేర్ సమస్య. కంప్యూటర్లో కొన్నిసార్లు వైరస్ వస్తుంది కదా, అప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ క్రాష్ అవుతాయి, ఒకే ఎర్రర్ మెసేజ్ పదే పదే వస్తూ ఉంటుంది. అలాగే మన ఆలోచనా విధానంలోనే ఒక నెగటివ్ లూప్ అనే వైరస్ ఏర్పడుతుంది. మన ఆలోచనలు ఒకే నెగటివ్ సర్కిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ అలారం ఆగదు. ఇక మూడవది సర్క్యూట్ జామ్. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. కంప్యూటర్లో మదర్బోర్డే కాలిపోతే ఎలా ఉంటుంది? ఏ బటన్ నొక్కినా స్పందించదు. అలాగే కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి వల్ల మన మెదడులోని రసాయనాల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడు మన కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. ఈ మూడింటిలో మన సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకుంటే సరైన పరిష్కారం మనకే స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ 3 సమస్యల గురించి మనకొక ఐడియా వచ్చింది కదా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మరియు సర్క్యూట్ జామ్. మరి వీటికి పరిష్కారాలేంటి? మనమెప్పుడూ ఒక భవనాన్ని పునాది నుంచి కట్టడం మొదలుపెట్టాలి. కాబట్టి మన ప్రయాణంలో మొదటి అడుగు మన శరీరం వైపు, మన పునాది వైపు చూద్దాం. చాలాసార్లు మనం ఆందోళనను కేవలం మానసిక సమస్యగానే చూస్తాం, కానీ దాని మూలాలు శరీరంలో ఉండే పోషకాల లోపంలో కూడా బలంగా ఉండొచ్చు. అందుకే మనం ముందుగా మన హార్డ్వేర్ సమస్యను పరిష్కరించే మెగ్నీషియం గురించి మాట్లాడుకుందాం. తర్వాత మన సాఫ్ట్వేర్ను సరిచేసే ధ్యానం గురించి, చివరగా సర్క్యూట్ జామ్ అయినప్పుడు అవసరమయ్యే మందుల గురించి చర్చిద్దాం. మెగ్నీషియం, దీన్ని మనం ప్రకృతి ప్రసాదించిన ప్రశాంతత మాత్ర అని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో నేచర్స్ చిల్ పిల్ అంటారు. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనల్ని ప్రశాంతపరిచే ఒక సహజమైన ఖనిజం. చాలామందికి తెలియని కానీ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, మనం ఒత్తిడికి టెన్షన్కి గురైనప్పుడు మన శరీరం అన్నిటికంటే ముందుగా వేగంగా ఖర్చేసేది మెగ్నీషియంనే. మనం ఎంత ఎక్కువ టెన్షన్ పడితే మన బాడీలోని మెగ్నీషియం నిల్వలు అంత వేగంగా అయిపోతాయి. ఇదొక విషవలయం లాంటిది. మెగ్నీషియం తగ్గితే ఆందోళన, చిరాకు పెరుగుతాయి. ఆ ఆందోళన పెరిగితే శరీరం ఇంకాస్త మెగ్నీషియంను ఖర్చు చేస్తుంది. మనమే మనల్ని ఒక లోతైన గుయ్యలోకి నెమ్మదిగా తోసుకున్నట్టు ఉంటుంది ఈ పరిస్థితి. అసలు ఈ మెగ్నీషియం మనల్ని ఎలా ప్రశాంతపరుస్తుందో శాస్త్రీయంగా చూద్దాం. మన మెదడులో గాబా అనే ఒక న్యూరోట్రాన్స్మిటర్ ఉంటుంది. ఇది మన బ్రెయిన్కి హే, అంతా బానే ఉంది, ప్రమాదమేమీ లేదు, ఇప్పుడు రిలాక్స్ అవ్వు, శాంతించు అని చెప్పే ఒక స్నేహితుడిలాంటిది, ఒక మెసెంజర్ లాంటిది. అయితే ఈ గాబా అనే మెసెంజర్ సరిగ్గా పనిచేయాలంటే దానికి ఇంధనంలా, శక్తిలా మెగ్నీషియం కావాలి. ఒకవేళ మన శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఆ గాబా మెసెంజర్ బలహీనపడిపోతాడు. అప్పుడు మెదడుకు రిలాక్స్ అవ్వమనే సిగ్నల్ సరిగ్గా అందదు. ఇది ఎలా ఉంటుందంటే, మనం రద్దీగా ఉండే ట్రాఫిక్లో బ్రేకులు లేని కారులో ప్రయాణించడం లాంటిది. ఆలోచనలు ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మెదడుకు విశ్రాంతి దొరకదు. ఇంకో ముఖ్యమైన విషయం, బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు మన భుజాలు, మెడ, కండరాలు బిగుసుకుపోయి నొప్పులుగా ఉంటాయి, లేదా అకారణంగా కనురెపాదిరిపోతూ ఉంటుంది. ఇవన్నీ మన శరీరం మనతో మాట్లాడుతున్న భాష. లోపల ఇంధనమైపోతోంది, మెగ్నీషియం కావాలి అని అది మనకిస్తున్న స్పష్టమైన సంకేతాలు. మన ఆందోళనకు ఇలాంటి శారీరక లక్షణాలు కూడా తోడయ్యాయంటే సమస్య మూలం మన హార్డ్వేర్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడే ఇంకో ప్రశ్న వస్తుంది. ఒకవేళ మనం ఆహారమంతా సరిగ్గానే తీసుకుంటున్నాం, ఆకుకూరలు, నట్స్ అన్నీ తింటున్నాం, శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయి, అయినా సరే ఆందోళన తగ్గడం లేదు. రాత్రి పడుకున్నాక అదే నెగటివ్ ఆలోచనలు పదే పదే వస్తున్నాయి. రేపు ఏం జరుగుతుందో, అంతా నాశనమైపోతుందేమో, ఇలాంటి ఆలోచనలు ఆగడం లేదు. అప్పుడు సమస్య ఎక్కడున్నట్టు? ఇప్పుడు సమస్య మన హార్డ్వేర్లో కాదు, మన బ్రెయిన్ సాఫ్ట్వేర్లో, అంటే మన ఆలోచన విధానంలో ఉందని అర్థం. ఇక్కడే ధ్యానం ఒక అత్యంత శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఇదేదో కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, ఇది మన బ్రెయిన్ను రీవైర్ చేయడం లాంటిది. అంటే మన ఆలోచనల పాత పద్ధతులను మార్చి కొత్త ప్రశాంతమైన మార్గాలను నిర్మించడం. మనసుకి మనమిచ్చే ఒక ట్రైనింగ్. చాలామంది ధ్యానమంటే అది కేవలం ఆధ్యాత్మికమైన విషయం, మతానికి సంబంధించినది అనుకుంటారు. కాని దీని వెనుక ఉన్నది స్వచ్ఛమైన సైన్స్. మన మెదడుకు ఒక అద్భుతమైన గుణముంది. దాని పేరు న్యూరోప్లాస్టిసిటీ. అంటే మన ఆలోచనలకు, అనుభవాలకు తగ్గట్టుగా తన నిర్మాణాన్ని, తన కనెక్షన్లను మార్చుకోగలగడం. మన మెదడు ఒక మట్టి ముద్దలాంటిది. మనం దాన్ని ఎలా మలిస్తే అలా మారుతుంది. ఆందోళన ఎక్కువగా ఉన్నవాళ్ల మెదడులో ఒకే దారిలో రోజూ నడిస్తే గట్టిబాట ఎలా ఏర్పడుతుందో, అలాగే ఒకవేళ అలా జరిగితే వాట్ ఇఫ్ అనే ఆందోళన బాట చాలా బలంగా తయారయ్యుంటుంది. ఒకవేళ నేను ఫెయిలైతే, ఒకవేళ వాళ్ళు నన్ను చూసి నవ్వుతే, ఈ ఆలోచనలు ఒక అరిగిపోయిన రికార్డులా పదే పదే తిరుగుతూ ఉంటాయి. మెడిటేషన్ ఏం చేస్తుందంటే ఈ లూప్ను బ్రేక్ చేస్తుంది.
మన గమనాన్ని ఆ ఆలోచనల తుఫాను నుండి తీసి నెమ్మదిగా మన శ్వాస మీదకు మళ్లిస్తుంది. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మెదడులో ఆ పాత ఆందోళన బాట బలిఫినపడి కొత్తగా ప్రశాంతత బాట అనే నరాల కనెక్షన్లు ఏర్పడతాయి. ఇది మన మెదడును మనమే రీప్రోగ్రామ్ చేసుకోవడం లాంటిది. మందులకు ధ్యానానికి ఉన్న తేడాను ఒక చక్కటి సులభమైన పోలికతో అర్థం చేసుకోవచ్చు. మందులు ఒక పెయిన్ కిల్లర్ లాంటివి. మన కాలికి దెబ్బ తగిలినప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే ఆ నొప్పి వెంటనే తెలీదు. మనకు తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. కాని ఆ టాబ్లెట్ ఆ దెబ్బను నయం చెయ్యదు కదా. అదే ధ్యానమనేది ఫిజియోథెరపీ లాంటిది. ఫిజియోథెరపీ నొప్పిని వెంటనే మాయం చెయ్యదు. దానికి సమయం పడుతుంది, ఓపిక కావాలి. కాని క్రమం తప్పకుండా చేస్తే అది మన కండరాలను బలపరుస్తుంది, కీళ్లను సరిచేస్తుంది, అసలు ఆ నొప్పి మళ్లీ భవిష్యత్తులో రాకుండా మన శరీరాన్ని బలంగా తయారుచేస్తుంది. ధ్యానం కూడా అంతే. అది మన మనసుకి మనం రోజూ చేసుకోవాల్సిన ఫిజియోథెరపీ. అది మన మెదడును, మనసును అంత బలంగా తయారుచేస్తుంది. ఇది నేను ఊహించి చెప్తున్న మాట కాదు. రోజూ కేవలం 10 నిమిషాలు మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టడం వల్ల మన మెదడులోని భయకేంద్రం ఎమిగ్దల సైజు భౌతికంగా తగ్గుతుందని ఎంఆర్ఐ స్కాన్స్లో శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇక మన ప్రయాణంలో చివరి అంశం మందులు. ఈ టాపిక్ రాగానే చాలామందికి రకరకాల భయాలు, అపోహలు ఉంటాయి. కొందరు మందులను ఒక విలన్లా చూస్తారు, వాటికి బానిసలమైపోతామని భయపడతారు. మరికొందరు వాటిని ఒక మ్యాజిక్ పరిష్కారంలా చూస్తారు, ఒక మాత్ర వేసుకుంటే అంతా బాగైపోవాలని అనుకుంటారు. కాని నిజానికి ఆందోళన విషయంలో మందులో ఈ రెండూ కావు. అవి ఒక ఊతకర్రలాంటివి. మన సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, అంటే మన మెదడులో సర్క్యూట్ జామ్ అయినప్పుడు ఉపయోగపడే ఒక అత్యవసర సహాయం. ఒకవేళ మన కాలు విరిగితే మనం నడవడానికి ఊతకర్ర తప్పనిసరిగా కావాలి. దాని సాయం లేకుండా మనం కదలలేం, మన రోజువారీ పనులు చేసుకోలేం. కాని జీవితాంతం ఊతకర్రతో నడవాలని ఎవరూ అనుకోరు కదా. మన కాలు నయమయ్యాక, అది బలం పుంజుకున్నాక మనం ఆ ఊతకర్రను నెమ్మదిగా పక్కన పెట్టేస్తాం. మందులు కూడా సరిగ్గా అలాంటివే. కొన్నిసార్లు ఆందోళన స్థాయి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మనిషి మంచం మీదనుంచి లేవలేరు, సరిగ్గా భోజనం చేయలేరు, వాళ్ల రోజువారీ జీవితం పూర్తిగా స్తంభించిపోతుంది. ఇది కేవలం మానసిక బలహీనత కాదు, మెదడులో సెరటోనిన్ లాంటి రసాయనాల సమతుల్యత తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. అలాంటి స్థితిలో ఒక నిపుణుడైన డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడటం తప్పనిసరి. అవి ఆ కెమికల్ బ్యాలెన్స్ను సరిచేసి వాళ్లు మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి ఒక ఊతకర్రలా సహాయపడతాయి. కానీ మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, మందులు లక్షణాలను అదుపులో ఉంచుతాయి, కాని ఆందోళనకు కారణమైన మన జీవన శైలిని, మన ఆలోచనా విధానాన్ని అవి మార్చలేవు. ఆ పని మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఈ పట్టికను చూద్దాం. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నదంతా ఎంత స్పష్టంగా ఒక్కచోట కనిపిస్తుందో చూడండి. మన గందరగోళాన్ని ఇది చాలా వరకు తీరుస్తుంది. మెగ్నీషియం మన శరీరాన్ని, అంటే హార్డ్వేర్ను లక్ష్యంగా చేసుకుంటుంది. దాని పని మన శరీరానికి ఇంధనం అందించడం. మనం దీన్ని ప్రకృతి ప్రసాదించిన ప్రశాంతత మాత్ర అనుకున్నాం. మెడిటేషన్ మన మనస్సును, అంటే సాఫ్ట్వేర్ను లక్ష్యంగా చేసుకుంటుంది. దాని పని మన మెదడును రీవైర్ చేయడం. దీన్ని మనం మనసుకి చేసే ఫిజియోథెరపీతో పోల్చాం. ఇక మెడిసిన్ మన కెమిస్ట్రీలో వచ్చిన సర్క్యూట్ జామ్ను టార్గెట్ చేస్తుంది. దాని పని ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది, తీవ్రమైన పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే ఒక ఊతకర్ర లాంటిది. ఈ చార్ట్ చూస్తే ఏది దేనికి పనిచేస్తుందో మనకొక క్లారిటీ వస్తుంది. మన సమస్యకు సరైన తాళం చెవి ఏదో మనమే గుర్తించగలుగుతాం. సరే, ఇప్పుడు ఈ 3 ఎంల గురించి, ఈ 3 తాళంచెవుల గురించి మనకు స్పష్టత వచ్చింది కదా. మరి వీటిని మన జీవితంలో ఎలా ఉపయోగించాలి, ఆచరణలో ఎలా పెట్టాలి, ఏది ముందు ఏది తర్వాత, ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. దీనికోసం ఒక ఆచరణాత్మకమైన ఒక క్రమ పద్ధతి ఉంది. దాని పేరే ది 3M ప్రోటోకాల్. ఇది ఒక మ్యాప్ లాంటిది, మనల్ని అయోమయమనే అడవి నుంచి స్పష్టత అనే దారివైపు నడిపించే ఒక మ్యాప్. ఇప్పుడది ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. ఆందోళనను ఒక శాశ్వతమైన పద్ధతిలో తగ్గించుకోవడానికి ఈ ఆర్డర్ ఫాలో అవ్వటం చాలా చాలా ముఖ్యం. ఇది ఒక పిరమిడ్ లాంటిది. పునాది బలంగా ఉంటేనే పైన నిర్మాణం బలంగా నిలబడుతుంది. మొదటి అడుగు మన పునాది. శరీరాన్ని సరిచేయండి. అన్నిటికంటే ముందు మన ఫిజియాలజీని, మన హార్డ్వేర్ను సెట్ చేసుకోవాలి. అవసరమైతే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని
మన శరీరంలో మెగ్నీషియం, విటమిన్ డి, B12 లాంటి కీలకమైన పోషకాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది మన మొదటి బాధ్యత. రెండవ అడుగు మన నిర్మాణం. మనస్సును ట్రైన్ చెయ్యండి. శరీరం సెట్ అయ్యాక, దానికి కావలసిన ఇంధనం అందాక అప్పుడు మనం మనసును ట్రైన్ చేయటం మొదలుపెట్టాలి. ప్రతిరోజు కనీసం 5-10 నిమిషాలు మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టటం లేదా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. ఇక మూడవ అడుగు మన సపోర్ట్ సిస్టమ్. అవసరమైతే మందులతో సపోర్ట్ తీసుకోండి. ఈ రెండూ చేసినా కూడా ఆందోళన తీవ్రత తగ్గకుండా రోజువారీ జీవితం ఇంకా ఇబ్బందిగా ఉంటే అప్పుడు తప్పకుండా ఒక మంచి డాక్టర్ను కలిసి వాళ్ల సలహా మేరకు మందులు మొదలుపెట్టడంలో ఎలాంటి తప్పులేదు. అయితే ఒక ముఖ్యమైన విషయం, మందులు వాడుతున్నా సరే స్టెప్ 1 మరియు 2ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ఎందుకంటే ఆ పునాది ఉంటేనే భవిష్యత్తులో మనం ఆ ఊతకరను వదిలేసి సొంతంగా నడవగలుగుతాం. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈ స్టెప్స్ను ఇదే ఆర్డర్లో ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే కారులో పెట్రోల్ లేకుండా దాన్ని ఎంత తోసినా అది ముందుకు వెళ్ళదు కదా. అలాగే మన శరీరంలో సరియైన పోషణ అనే ఇంధనం లేనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచడం, ధ్యానం చేయడం చాలా కష్టం. నిద్రలేమితో నీరసంగా ఉన్న మనిషిని వెళ్ళి పర్వతం ఎక్కు అంటే ఎక్కగలడా? లేదు. ముందు అతనికి మంచి భోజనం పెట్టి విశ్రాంతినివ్వాలి. శరీరం బలం పుంజుకున్నాకే అతను ఆ పని చేయగలడు. మనసు కూడా అంతే. ముందు హార్డ్వేర్ను సరిచేసి తర్వాతే సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయాలి. ఈ పద్ధతి మనకు తాత్కాలిక ఉపశమనాన్ని కాదు, ఒక స్థిరమైన దీర్ఘకాలిక పరిష్కారాన్నిస్తుంది. ఇప్పటివరకు మనం ఆందోళన మూలాల గురించి, పరిష్కారాల గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక అడుగు ముందుకు వేసి అసలు మనం ఆందోళనను చూసే మన దృక్పథాన్నే మార్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనం ఆందోళనను ఒక శత్రువులా చూస్తాం. మన ప్రశాంతతను దొంగిలించే ఒక దొంగలా భావిస్తాం. మనల్ని ఇబ్బంది పెట్టే ఒక సమస్యగా భావిస్తాం. కాని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే ఆందోళన నిజంగా మన శత్రువేనా? ఆందోళన ఒక శత్రువు కాదు. అది మన శరీరం, మన మనస్సు మనకు పంపిస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం. మన జీవితంలో ఏదో ఒకటి సరిగ్గా లేదు, దాన్ని మార్చాలి అని అది మనకు గుర్తు చేస్తోంది. మన కార్లో పెట్రోల్ అయిపోతుంటే ఒక వార్నింగ్ లైట్ వెలుగుతుంది గదా, ఆ లైట్ మన శత్రువు కాదు, అది మనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇంధనం నింపుకో, లేకపోతే మధ్యలో ఆగిపోతావు అని హెచ్చరిస్తోంది. ఆందోళన కూడా అలాంటి ఒక వార్నింగ్ సిగ్నలే. మన జీవితంలో ఏదో ఒక బ్యాలెన్స్ తప్పిందని మన శరీరం, మన మనస్సు మనకు పంపిస్తున్న ఒక ఉత్తరం లాంటిది. మనం దాన్ని చదవకుండా, అర్థం చేసుకోకుండా చింపేస్తే ఎలా? ఆ సిగ్నల్ను చూసి మనం భయపడకూడదు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మార్పు మన ఆహారంలో కావచ్చు, మన ఆలోచనా విధానంలో కావచ్చు, లేదా మన శరీరంలోని రసాయనాల్లో కావచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఒకసారి ప్రశాంతంగా కూర్చుని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా శరీరం నాకు ఏ సంకేతం పంపిస్తోంది? నా కండరాల నొప్పులు, నా నిద్రలేమి నాకు సరైన పోషణ కావాలి అనంటున్నాయా? నా ఆగని ఆలోచనలు, నా భయాలు నాకు కొంచెం విశ్రాంతి, శిక్షణ కావాలి అని అడుగుతున్నాయా? లేక నా నిస్సహాయత, నా నిరాశ నాకొక నిపుణుడి సహాయం కావాలి అని చెప్తోందా? ఆందోళనను ఒక శత్రువుగా కాకుండా ఒక గైడ్గా, ఒక స్నేహితుడుగా చూడటం మొదలుపెడితే దాన్ని అధిగమించే దారి మనకే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సిగ్నల్ను అర్థం చేసుకుంటే పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విశ్లేషణ మీ ఆలోచనలకు ఒక కొత్త దిశను చూపిస్తుందని, మీలో కొంత స్పష్టతను నింపుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. డైట్ ఒక్కటే కాదు, మనస్సు, నిద్ర, డబ్బు, ఒత్తిడి ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. ఇలాంటి విషయాలు మన జీవితానికి ఉపయోగపడతాయి అనిపిస్తే ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్ని ఒక స్నేహితుడిలా భావించి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ సమాచారం నచ్చితే మీ ఆత్మీయులతో పంచుకోండి. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయమేంటో కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఆరోగ్యం, మనసు, జీవనశైలి అన్నిటినీ చాలా సింపుల్గా మన భాషలో మాట్లాడుకుంటాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను. మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్కు సపోర్ట్ అవుతుంది, మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు సహాయపడుతుంది. మీ సమయానికి, మీ శ్రద్ధకు ధన్యవాదాలు. నమస్కారం.